హైదరాబాద్లో మళ్లీ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. కొంతకాలంగా చైన్ దొంగతనాలు ఊసేలేని నగరంలో ఒకే రోజు గంటలో 3 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు దొంగలు. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనలు జరిగాయి. జనసంచారం నగరంలో మళ్లీ చైన్ స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్గా చేసుకుని స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. నిర్మానుష్యమైన ప్రాంతాల్లో రెక్కీ చేసి చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. అవసరమైతే మహిళలపై దాడి చేసి మరీ చైన్ దొంగతనాలు చేశారు. చైతన్యపురి ఆర్కేపురం కాలనీలో కిరాణా షాప్ కి వెళ్తున్న ఆదిలక్ష్మి అనే మహిళ మెడలో పుస్తెల్ తాడు అపహరించారు దొంగలు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగోల్ పిఎస్ పరిధిలో మన్నెమ్మ అనే మహిళ కొడుకు ఇంటికి వెళ్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి ఆమె మెడలోని 2.5 తులాల పుస్తెల్ తాడు ఎత్తుకెళ్లారు స్నాచర్స్. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనాద్రి కాలనీలో నివాసముండే విజయ అనే మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు చైన్ను అపహరించారు స్నాచర్లు. ఇలా నగరంలో వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. కొత్తగా వచ్చే వారిపై అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు పోలీసులు.